రాష్ట్ర వ్యాప్తంగా విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ కుప్పం నియోజకవర్గ పరిధిలోని పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు కుప్పం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పెన్షనర్స్ డిమాండ్లను తెలియజేస్తూ పెన్షన్ అసోసియేషన్ అధ్యక్షులు పీజీ సెల్వం, ప్రధాన కార్యదర్శి గణేష్ పిల్లై స్థానిక ఆర్డీఓ తహసీల్దార్కు వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవితకాలం ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలు అందించి చివరి దశలో ఎలాంటి ఆసరా లేని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లపై ఆధారపడి జీవిస్తున్నామన్నారు. అలాంటిది తమకు అందవలసిన ప్రయోజనాలను ప్రభుత్వం సకాలంలో చెల్లించాలని కోరారు. మా రాష్ట్ర నాయకత్వము పెన్షనర్ సంఘం అసోసియేషన్ తరఫున చేస్తున్నటువంటి ధర్నాకు మేము మద్దతు ప్రకటిస్తూ తాలూకా కేంద్రంలో ఈరోజు ధర్నా చేస్తున్నాము. పెన్షనర్స్ అందరూ కూడా పదవి నుంచి విరమణ పొందిన తర్వాత ఇళ్లలో హాయిగా రెస్ట్ తీసుకునేటువంటి పరిస్థితిలో రోడ్డు మీద ఎక్కి మేము ప్రభుత్వంపై నిరసన తెలియజేయడం చాలా శోచనీయంగా ఉంది. అదేవిధంగా మాకు రావాల్సినటువంటి ఆర్థిక సదుపాయాలు చాలా ప్రభుత్వం విడుదల చేయకపోవడం చాలా బాధాకరము. మాకు అడిషనల్ క్వాంటమ్ అనేది ఇంతకు ముందు 10%, 15% ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద 3% తగ్గించడం చాలా శోచనీయము. దాని యథావిధిగా మామూలుగా 70 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళకి 10%, అదేవిధంగా 75 దాటిన వాళ్ళకి 15% ఖచ్చితంగా యథావిధిగా ముందు ఉన్న విధంగానే కొనసాగించాలని కోరుతున్నాము. అదేవిధంగా మాకు పెన్షన్స్ ప్రతి నెల కూడా 15వ తేదీ వరకు ఆలస్యంగా ఇవ్వడం వల్ల చాలా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాము పెన్షనర్స్ అందరం కూడా. కాబట్టి ప్రతి నెల కూడా 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపలే మాకు పెన్షన్స్ని మంజూరు చేయాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. పీఆర్సీ కొత్త కమిటీని 12వ పీఆర్సీ నామమాత్రంగా ప్రకటించినారు, కానీ ఇంతవరకు ఏమాత్రం కార్యకలాపాలు జరగడం లేదు. కాబట్టి దానిని వెంటనే మాకు పీఆర్సీ అమలు అయ్యేది ఆలస్యం అవుతుంది. కాబట్టి 30% ఐఆర్ వెంటనే ప్రకటించాలని ప్రధాన డిమాండ్గా ఈరోజు మేము ధర్నా చేస్తున్నాము. తర్వాత 11వ పీఆర్సీలో మాకు రావాల్సినటువంటి బకాయిలు అరియర్స్ ఒక్కొక్కరికి 3 లక్షల నుంచి 4 లక్షల వరకు కూడా అరియర్స్ ఉంది. ఆ డబ్బును కూడా ప్రభుత్వము ఏమాత్రం ఇవ్వడం లేదు. 30-40 సంవత్సరాలు ఉద్యోగం నిర్వర్తించి అవసాన దశలో ఏ సహాయం లేకుండా మేము ఇండ్లలో ఉండేటటువంటి విశ్రాంత ఉద్యోగులకి ఈ మాత్రం సదుపాయం కల్పించడం ప్రధాన బాధ్యత ప్రభుత్వానిది. ఆ ప్రభుత్వము ఈ విధంగా మా మీద చిన్న చూపు చూడడం మాకు చాలా బాధాకరంగా ఉంది. మా పైన ఆధారపడిన కుటుంబాలు కానీ పిల్లలు కానీ ఏ విధంగా మేము జీవితాన్ని కొనసాగించాలనో ఆ యొక్క సమస్య కోసం ఈరోజు మేము రోడ్డెక్కి మా సమస్యలు మీకు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఎన్నో అపస్కృత సమస్యలు ఉన్నాయి. అందులోనూ రిటైర్డ్ అయిపోయినటువంటి మాకు చాలా అన్యాయాలు జరుగుతూ ఉన్నట్టు మేము ఫీల్ అవుతూ ఉన్నాము. మాకు ఇవ్వాల్సినటువంటి డిఏ కానీ డిఆర్ను కానీ లేదంటే హెల్త్ కార్డులో మేము హాస్పిటల్కి పోతే దానికి సరైన వైద్యం జరిగేది లేదు. కాబట్టి దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి బకాయిగా ఉన్నటువంటి పీఆర్సీ అరియర్స్ను మీరు దయచేసి ఇవ్వాలని చెప్పి డిఆర్ను ఎప్పటికప్పుడు మాకు శాంక్షన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సార్. మా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము తాలూకా లెవెల్లో. కాబట్టి ఈ ధర్నాను మా గవర్నమెంట్ వారు మంచిగా తీసుకొని మాకు కావాల్సిందంతా కూడా చేయాలని చెప్పి వృద్ధులైనటువంటి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మాకు కావాల్సిన అన్ని సమకూర్చాలని చెప్పి మేము విన్నవించుకుంటూ ఉన్నాం సార్. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.